వెల్కమ్ బ్యాక్ టు 360 డిగ్రీస్. అసలు యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ నిలిచేదెన్ని రోజులు? ఉగ్రదాడికి ప్రతీకారంగా దౌత్యపరమైన యుద్ధాన్ని ప్రారంభించిన ఇండియా ఎక్కడ? చేసిన పాపం బయటపడేసరికి తాను చర్యలకు దిగిన పాకిస్తాన్ ఎక్కడ? ఈ రెండింటి మధ్య తేడా మిగిలిన దేశాలకు బాగానే తెలుసు కాబట్టి పాక్కి మద్దతుగా ఇంతవరకు ఒక్క దేశం కూడా మాట్లాడలేదు. అయినా కూడా పదే పదే యుద్ధం అంటూ కలవరిస్తోన్న పాకిస్తాన్ సత్తా ఏ పాటి? భారత సైన్యం బలం ఎంత? జస్ట్ ఈ స్టోరీ చూడండి. పాకిస్తాన్ ప్రగల్భాల ఆర్భాటం తెలిసిపోతుంది. మా దగ్గర అణ్వాయుధాలున్నాయి తెలుసా? పాక్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఉడత ఊపు ఇది. మరి మా దగ్గరున్నదేమైనా దీపావళి బాంబులా? ఇది మన నెటిజన్ల చమత్కారం. పెహల్గాం దాడికి ముందే కాదు, అంతకి ముందు నుంచి పాకిస్తాన్ ప్రగల్భాలకు తక్కువేం ఉండదు. శత్రువులు కూడా జాలిపడే స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఏకంగా అణ్వాయుధాల ప్రస్తావన తీసుకురావడం విచిత్రంగా ఉంది. పాకిస్తాన్ ఆర్మీలో మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అహ్మద్ నో ఫస్ట్ యూజ్ అనే డీల్ పై కూడా మాట్లాడారు. నో ఫస్ట్ యూజ్ అంటే ఏ రెండు దేశాల మధ్యైనా ముందు అణ్వాయుధం ఎవరు వాడాలనే ఒప్పందం అది. పాకిస్తాన్ కి ఈ ఒప్పందం లేదు కాబట్టి అణుబాంబు ప్రయోగిస్తుందనే బుడత బెదిరింపులకు దిగారాయన. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపులకు దిగడం హాస్యం పుట్టిస్తుంది. అసలు యుద్ధమంటూ వస్తే పాకిస్తాన్ ఎన్ని రోజులు నిలబడగలదో గూగుల్ని అడిగినా చెప్పేస్తుంది. ప్రస్తుతం ఇండియా దగ్గర ఉన్న అణ్వాయుధాల సంఖ్య 180కి చేరాయి. పాక్ దగ్గర అణ్వాయుధాల సంఖ్య 170 అయినా కూడా ఇక్కడ ఆయుధం కాదు, ఆత్మబలం ఎక్కువ ఎవరికనేది కూడా పే చేస్తుంది. భారత సైన్యంలో 14,55,550 మంది సైనికులున్నారు. రిజర్వ్ సైనికుల సంఖ్య 11,55,000. కాగా పాకిస్తాన్లో 6,54,000 మంది మాత్రమే సైనికులున్నారు. మరో 5,50,000 మంది రిజర్వ్ సైనికులు పనిచేస్తున్నారు. పారామిలిటరీ దళాలను చూస్తే ఇండియాకి 25,27,000 మంది సైనికులు ఉండగా పాకిస్తాన్ వద్ద 5 లక్షల మంది పారామిలిటరీ దళాలు. మరి ఈ సంఖ్య చాలదా భూతల యుద్ధంలో పాకిస్తాన్ పిక్కబలం ప్రదర్శించడానికి? యుద్ధ ట్యాంకర్లను చూస్తే మన దగ్గర 4,201 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఉన్నది 2,627 మాత్రమే. ఇండియన్ ఆర్మీకి T-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన హైటెక్ వాహనాలు, పినాక రాకెట్ వ్యవస్థలు అరివీర భయంకరంగా విజృంభిస్తే తట్టుకోగలగడం పాక్ వల్ల అయ్యే పనేనా? ఇంకా ఇండియా దగ్గర బోఫోర్స్, హోవిట్జర్ గన్స్ ఉన్నాయి. వీటితోనే కార్గిల్ వార్లో పాక్ సైనికులకు దడ పుట్టించింది. ఇవే కాదు, ఇండియన్ నేవీ దగ్గర 293 నౌకలు, 18 జలాంతర్గాములు ఉండగా పాకిస్తాన్ దాదాపు 121 నావికాదళ నౌకలు, 8 జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. భారత నావికాదళంలో మొత్తం 1,42,252 మంది సోల్జర్స్ ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 513 జెట్లతో సహా 2,229 విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర మొత్తం 1,399 విమానాలు ఉండగా వాటిలో 328 మాత్రమే యుద్ధ విమానాలు. భారత్ వద్ద 80 అటాకింగ్ హెలికాప్టర్లు ఉండగా పాకిస్తాన్ కేవలం 57 మాత్రమే కలిగి ఉంది. ఇంకా భారత వైమానిక దళం తాలూకు సత్తా చాటే రాఫెల్ ఫైటర్ జెట్లు, సుఖోయ్ Su-30 MKI, మిరాజ్ 2000, MiG-29 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇది బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలతో అమర్చారు. కాగా పాకిస్తాన్ వద్ద JF-17 థండర్, A-16, మిరాజ్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. అంతెందుకు, అమెరికన్ F-16 ఫైటర్నే వెంటాడిన వింగ్ కమాండర్ అభినందన్ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే చాలు యుద్ధమంటూ వస్తే పాకిస్తాన్ పరిస్థితేంటన్నది తేలడానికి.